హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి అనమాట. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మమ్మల్ని కావాలనే టార్గెట్ చేశారంటున్నారు. జరిగిన విషయం ఏంటంటే ఒక కస్టమర్ అనేవారు పికిల్స్ కాస్ట్ అడిగారనమాట. అడిగితే మొత్తం వాళ్ళు మెనూ పెట్టారు. మేడం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అనేసి అంటే వాళ్ళు బిఫోర్ ఏమనేవారంటే కస్టమర్సే మా దేవుళ్ళు అనేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నదంటే వాళ్ళు చూడండి వాళ్ళ అక్క అలేఖ్య ఎలా తిడుతుందో మీరు ఒకసారి వినండి. వింటే మీకే అర్థమవుతుంది. ఆడపిల్లగా అలా తిట్టడం చాలా తప్పు. ఒకసారి వినండి. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. ఓ పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమని దెంగ. విన్నారు కదండి, ఎంతవరకు కరెక్ట్ అలా మాట్లాడడం? వీళ్ళు పికిల్స్ కొంటేనే మనం మంచిగా బతికినట్లా, లేకపోతే లేదా? చెప్పండి చెప్పండి. లేకపోతే మనం బతకడం కూడా కష్టమేనంటారా? అలా అయితే 5,000కు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, 10,000కు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా బతుకుతారండి? వీళ్ళు హాఫ్ కేజీ 800 చికెన్ పికిల్ పెడితే ఎలా అండి? నాకు తెలిసి 1 kg చికెన్ పికిల్ నేను చేశాను, 500 రూపీస్ మాత్రమే అయ్యింది. 500 అయ్యిందండి. మీకు అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోండి. వాళ్ళటి వాళ్ళకి మనం హైప్ ఇచ్చి వాళ్ళ దగ్గర పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవడం అంత అవసరం అయితే లేదండి. అలేఖ్య పికిల్స్ దగ్గర ఇంకా నేను డీపీ ఫుడ్ లవర్స్ పికిల్స్ అవి కూడా బాగానే ఉంటాయండి డీపీ. బట్ కాస్ట్ మాత్రం అంత ఎక్స్పెన్సివ్గా ఉండవు. వాళ్ళ దగ్గర కొంచెం ట్రై చేసుకోండి. అంటే ఇది ప్రమోషన్ అది ఏం కాదు, వాళ్ళ దగ్గర బాగుంటాయి. వీళ్ళ దగ్గర కాస్ట్ చాలా హెవీ కాస్ట్. అలా అని అడిగితే వాళ్ళ చెల్లి సంజయ్సి చెప్పిందండి, మా అక్క కొంచెం ఏదో కొంచెం దీనిలో ఉంది, మళ్ళీ ఎక్కువ మెసేజెస్ వస్తాయి మాకు, సో మా అక్క వేరే వాళ్ళకి సెండ్ చేయబోయి రిప్లై ఇవ్వకపోయి డౌన్లో ఉన్న నెంబర్కి సెండ్ చేసిందంటే మరీ అంత దారుణమా అండి? సరే అది ఏదో అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ ఒక లేడీకి కూడా సేమ్ రిప్లై ఇచ్చిందండి, నువ్వు ఎంత దరిద్రంలో ఉన్నావో, నువ్వు ఎంత దరిద్రంలో బతుకుతున్నావో, చాలా దారుణంగా ఉంది అని. అది కూడా కరెక్ట్ కాదు కదండి. దానికంటే సంజయ్స్ ఇచ్చేసింది. ఇప్పుడు మరి దీనికి ఏం చెప్తుంది? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది ఎంతవరకు కరెక్ట్? ఒక అమ్మాయి అయ్యుండి ముగ్గురు అమ్మాయిలండి సింపతి ప్రకారం వాళ్ళ డాడీ చెప్పారు, మా డాడీ చెప్పారు, కస్టమర్సే దేవుళ్ళు, కస్టమర్సే మాకు అన్ని అని అప్పుడని ఇప్పుడు ఏదో చిన్న హైప్ వచ్చింది, ఏదో 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్, 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అలా పెరిగేసరికి మన కళ్ళు కనిపించకుండా మనకు నోటికి ఏదొస్తే అది అమ్మాయి అనే విషయం మర్చిపోయి మరి మాట్లాడితే కరెక్ట్ కాదు కదండి. అది ఎవరైనా అమ్మాయి, మీరైనా అమ్మాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా, మనమైనా, మన అమ్మలైనా, మన పిన్నులు చిన్న ఎవరైనా సరే అండి, ఎవరైనా ఒకటే. మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అనేది కొంచెం గుర్తు పెట్టుకోవాలి అమ్మాయిలు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకి రోజులు బాగున్నాయండి. అంత దారుణంగా ఎవరైనా తిట్టడం, నేనైతే ఒక అమ్మాయి తిట్టడం నేను చూడలేదండి ఫస్ట్ టైం. ఇంత దారుణంగా ఏదో డిప్రెషన్లో ఉంది అంటున్నారు. అగో చూడండి వాళ్ళ అక్క ఆవిడ ఏదో డిప్రెషన్లో ఉంది అంటున్నారు. ఏదో డిప్రెషన్లో ఉంటే వెళ్ళి హాస్పిటల్కి చూపించుకోండి అమ్మా. ఈ నార్మల్ ప్రజలు, నార్మల్ పీపుల్స్ అంటే మీకు సపోర్ట్ చేసినందుకు మీరు తిరిగి ఇచ్చేది ఇదా? మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ మంచిగా వెళ్తుంది, అది మంచిగా వెళ్తుందనే కదా బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్స్ దేవుళ్ళు అన్నారు, దేవుళ్ళకి ఎలాగైనా రిప్లై ఇస్తారమ్మా. సరే నిన్ను ఇప్పిస్తున్నారు, నీకు చాలా కోపం వచ్చింది, మామూలుగా ఏంటండి ఇలా నాకు 1,000,000 మెసేజెస్ వస్తాయి, అన్నిటికీ నేను రిప్లై ఇచ్చుకోవాలి, అది పర్వాలేదు. నువ్వు ఇలా అయితే బతకలేవురా, నువ్వు ఇలా అయితే మీ లవర్ని చూసుకోలేవురా, నువ్వు ఇలా అయితే పెళ్లి చేసుకోలేవురా, అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి? ఇలా అయితే పెళ్లి చేసుకోలేరు అంటే వీళ్ళు పచ్చళ్ళు కొనగలిగితేనే మనం పెళ్లి చేసుకోగలమా? వీళ్ళు పచ్చళ్ళు కొనలేకపోతే మన పెళ్లి వేస్ట్ అయితే? ఇప్పుడైతే మన మన ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా వీళ్ళు పచ్చళ్ళే కొనాలా అంటే? మన తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళు వీళ్ళు పచ్చళ్ళు కొంటేనే కొన్ని వాళ్ళు మాత్రమే పెళ్లి జరుగుతుందండి, కొన్న వాళ్ళకి పెళ్లి జరగలేదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఏవైనా మెసేజ్ చేయండి, కిందని కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను న్యూగా స్టార్ట్